నాయకులందరికీ మరి విమెన్ లీడర్స్ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవ నాయకత్వం ఆధ్యాత్మిక నాయకత్వం, అది ఒక బాధ్యత, అది ఒక గొప్ప భాగ్యం, అది ఒక పిలుపు, అది అద్భుతమైన పరిచర్య, అది చక్కని గృహ నిర్వాహకత్వం. ఎందుకంటే మనం దేవునికే లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం కాబట్టి. అంతేకాదు అది ఒక ప్రభావితం, ఇన్ఫ్లుయెన్సు. జీవితకాలంలో మనం ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం కాబట్టి అది ఒక చక్కని ప్రణాళిక. క్రమశిక్షణ ప్రణాళిక లేని ఏ వ్యక్తి కూడా క్రైస్తవ పరిచర్యలో నాయకుడుగా మనగలగలేడు. కాబట్టి అన్నిటికంటే మించి అది గొప్ప మాదిరి. ఒక నాయకుడు తనలాంటి అనేక మంది నాయకులను తయారు చేస్తారు. ఆ నాయకుని జీవితాన్ని పరిచర్యను చూసి మరిన్ని నాయకులు తయారవుతారు. ఈ 3 days రివైవల్ సెషన్స్లో, మార్నింగ్ టీచింగ్ సెషన్స్లో నాయకత్వాన్ని గురించి మీతో ముచ్చటించడం మా భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ 2 దినాల్లో ఏమైతే నేర్చుకున్నామో వాటి యొక్క ఫలితాన్ని, వాటి యొక్క ఫలాన్ని చక్కని కండెన్స్డ్ రూపంలో తీసుకొని వచ్చి మీకు అర్థమయ్యే విధానంలో, మీరు గ్రహించే విధానంలో, మీ జీవితానికి మీరు అన్వయించుకునే విధానంలో మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాము. బైబిల్లో నాయకులు అనగానే చాలామందికి గుర్తొచ్చేది దావీదు గుర్తొస్తాడు, సొలొమోను గుర్తొస్తారు, మోషే గుర్తొస్తారు, లేదా అహరోను గుర్తొస్తారు, ఇంకా నూతన నిబంధనలో శిష్యులు గుర్తొస్తారు, ఇంకా రాజుల కాలంలో కొంతమంది గుర్తొస్తారు. కానీ మీరు సరిగా విననటువంటి, పైగా డీప్గా ఎప్పుడూ ఆలోచించినటువంటి ఒక నాయకుని జీవితాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చి ఆ నాయకుని జీవితంలో నుంచి మొట్టమొదటి సెషన్లో మనం ఏమైతే నేర్చుకున్నామో ఆ విషయాలు మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. ఆయన మచ్చలేని నాయకుడు, చక్కగా జీవించిన నాయకుడు, కష్టమైన సమయాల్లో జీవించిన నాయకుడు, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో జీవించిన నాయకుడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీలో చాలామంది అరే ఈ నాయకుని గురించి మేము ఎప్పుడు వినలేదు అని చెప్పేసి అనుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ నాయకుని గురించి ఈ మధ్యకాలంలోనే, ముఖ్యంగా కరోనా టైంలో బాగా డీప్గా స్టడీ చేశాను. మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎంతమందికి బిల్లీ గ్రాహం గారి పేరు తెలుసు? తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ చేతులు ఎత్తుతారు. అదే కదా. మరి ఆ టోరీ జాన్సన్ పేరు ఎంతమంది విన్నారు? ఎవరికీ తెలియదు. చెక్ టెంపుల్టన్ గురించి ఎంతమంది విన్నారు? ఎవరికీ తెలియదు. చెక్ టెంపుల్టన్, టోరీ జాన్సన్, బిల్లీ గ్రాహం, వీరు ముగ్గురు కూడా స్నేహితులు. మరి కలిసి బైబిల్ కళాశాలలో చదువుకున్నారు. కలిసి 1910 ఆ దశకంలో, 10వ దశకంలో పరిచర్య ప్రారంభించారు. ముగ్గురు కూడా అమెరికాని చుట్టుముట్టి అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురులో చాలా తక్కువ స్థితిలో ఉంది ఎవరంటే బిల్లీ గ్రాహం. ఆయనకు కొంచెం మాట్లాడటం కూడా వచ్చేది కాదు. చెక్ టెంపుల్టన్ వర్తమానం ఇస్తూ ఉంటే అసలు ర్యాప్ట్ అటెన్షన్తో జనాలు వింటమే కాకుండా, ఒక థియలాజికల్ కాలేజ్లో ఆయన మెసేజ్ ఇస్తూ ఉంటే ఆ టైం అయిపోయిన తర్వాత అక్కడ మోగుతాయి అన్నమాట బెల్స్, అంటే క్లాస్కి స్టూడెంట్స్ వెళ్ళొచ్చు అని. ఆ బెల్ మోగితే స్టూడెంట్స్ యొక్క అటెన్షను డిస్టర్బ్ అవుతారేమో అని ఒక వ్యక్తిని పైకెక్కించి మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఆ బెల్ మోగకుండా ఆపేశారన్నమాట. అంత అద్భుతమైనటువంటి ప్రీచర్ ఆయన. అనుకున్నారు అమెరికా దేశాన్ని ఈ ముగ్గురు యవ్వనస్తులు చాలా ప్రభావితం చేస్తారని అనుకున్నారు. కానీ ఈ ముగ్గురు యవ్వనస్తుల్లో ఒక యవ్వనస్తుడే చివరి వరకు యథార్థంగా ఉన్నాడు. ఆయన ఎవరంటే బిల్లీ గ్రాహం. ఉదయం సెషన్లో మనం చూసుకున్నాం కదా, బైబిల్ చరిత్రలో కానీ, సంఘ చరిత్రలో కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి కంటెంపరీ అంటే సమకాలీన క్రైస్తవ్యంలో కానీ నాయకులు అందరూ ముగించటం లేదు సరిగా. 1/3 మాత్రమే ముగిస్తూ ఉన్నారు. ఆ ఇద్దరికి ఏం జరిగిందో తెలుసా? ఒక ఆయన హాలీవుడ్లోనికి ఎండ్ అయిపోయాడు. హాలీవుడ్లోనికి వెళ్ళి రకరకాలైనటువంటి వ్యసనాలకు బానిసయ్యి, తెలుగు భాషలో చెప్పాలంటే కుక్క చావు చనిపోయాడు. ఎక్కడో రోడ్డు పక్కన చనిపోతే అయ్యో ఇతను కదా అని చెప్పేసేసి మరి టోరీ జాన్సన్ని తీసుకొని వెళ్ళి పాతి పెట్టాల్సి వచ్చింది. చెక్ టెంపుల్టన్ ఏమయ్యాడో తెలుసా? కొంతకాలం తర్వాత నేను దేవుడున్నాడో లేడో నాకు తెలీదు అన్నాడు. అగ్నాస్టిక్ అయ్యాడు. ఆ తర్వాత ఎథియిస్ట్ అయిపోయాడు. దారుణంగా జీవితాన్ని ముగించాడు. మరొక వ్యక్తి ప్రపంచంలోని నేషన్స్, ఓషన్స్ అన్నీ క్రిస్ చేసి అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించాడు. చార్లెట్ మేము వెళ్ళినప్పుడు బిల్లీ గ్రాహం సెంటర్కి వెళ్ళాము. బిల్లీ గ్రాహం సెంటర్లో బిల్లీ గ్రాహం గారి క్యాంపెయిన్స్ అవన్నీ ఉన్నటువంటి రూమ్స్ చూస్తూ ఉంటే వీ వర్ సో అమేజ్డ్.
చాలా ప్రోత్సహించబడ్డాము, చాలా సవాలు చేయబడ్డాము, చాలా పురికొల్పబడ్డాము. ప్రతి ముగ్గురులో ఒకళ్ళు మాత్రమే కరెక్ట్గా ముగిస్తున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మిగిలినటువంటి లీడర్స్ పరిస్థితి ఏమైంది? సుధాకర్ గారు చెప్పారు. కొంతమంది వాళ్ళ పరిచర్యలో చాలా కొద్ది కాలంలోనే, అనతి కాలంలోనే వాళ్ళు కొట్టివేయబడ్డారు. దేవుడు వాళ్ళని తీసేసారు, ఇక చాలు అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఎవరు అంటే అబ్షాలోము. భయంకరమైనటువంటి వికెట్నెస్, ఇక అందుకనే దేవుడు చాలనుకున్నాడు, స్టాప్ చేసి పడేశారు. మరికొంతమంది దే ఫినిష్డ్ వెరీ పోర్లీ, అంటే చాలా పేలవంగా వాళ్ళ జీవితాన్ని ముగించారు. పేలవంగా ముగించడం అంటే ఏమిటి? ముందు పార్ట్లో చాలా అప్హిల్గా ఉన్నారు, పైకి ఎక్కుతూ ఉన్నారు, బాగున్నారు. కానీ సెకండ్ పార్ట్లో వాళ్ళ జీవితంలో దిగిపోయారు, జర్రని జారిపడిపోయారు. సౌలు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి సౌలు దురాత్మ ఆయన్ని ఇచ్చేయటం వల్ల దావీదును భయంకరంగా హింసించి దావీదు మీద తన సొంత కొడుకును, కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. దావీదు కుటుంబం అంతకంతకు హెచ్చరిల్లితే సౌలు కుటుంబం అంతకంతకు బలహీనం అయిపోయింది. అందుకని రెండో కేటగిరీ ఎవరంటే పేలవంగా ముగించినటువంటి వాళ్ళు. మూడో కేటగిరీ ఎవరంటే దే ఫినిష్డ్ సోసో అంటే తెలుగులో చెప్పాలంటే చావు తప్పి కన్నులు అట్టబోయిందంటారు కదా, ఆ మాట అనుకోవచ్చు అన్నమాట. ముగించారు కానీ పూర్తిగా ముగించలేదు. అంటే ఏమి లేదు అంటే వారి జీవితంలో ఉన్న కొన్ని పాపాలను బట్టి, ఆ పాపాలను వాళ్ళు జయించలేకపోవటాన్ని బట్టి ఏమైందంటే దేవుడు వారి కోసం నియమించినటువంటి ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చలేకపోయారు. ఆ పాపాలను గనక వాళ్ళు జయించుంటే, ఆ పాపాల నుంచి గనక వాళ్ళని వారు బయటికి వచ్చుంటే దేవుడు ఇంకా అద్భుతంగా వాడుకునేవాళ్ళు. కొంతమంది సేవలో ఉంటారు కానీ కనిపించినటువంటి రహస్య పాపాలు వాళ్ళని వెళ్తానే ఉంటాయి. అందుకనే దావీదు అంటాడు, నా యొక్క రహస్య పాపాలు, దురభిమాన పాపాల నుంచి నన్ను విడిపించండి, ఏ పాపము నన్ను ఏలనియ్యొద్దు. ఒకవేళ ఆ సిన్సే కనుక వాళ్ళ లైఫ్లో లేకపోతే చాలా అద్భుతంగా దేవుని యొక్క ప్రణాళిక వారు నెరవేర్చుంటారు. బైబిల్లో ఎక్కువ మంది లీడర్స్ ఇలాగే ఉన్నారు. రాజుల గ్రంథం చూడండి, రాజు అన్నీ బాగానే చేశాడు కానీ కొన్ని మాత్రం చేయలేదు. అంతవరకు చేశాడు, దావీదులాగా కొన్ని చేశాడు కానీ ఇది మాత్రం చేయలేదు. అవన్నీ చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. మరికొంతమంది చాలా చక్కగా ముగించారు, చివరి వరకు జాగ్రత్తగా ఉన్నారు, వారి జీవితాన్ని కాపాడుకున్నారు, పరిచర్యను కాపాడుకున్నారు, దేవుని ప్రణాళికను గుర్తించారు, దేవుని ప్రణాళికలో వారి వంతు సంపూర్ణంగా వారు నెరవేర్చారు. వారు చరిత్రలో చక్కని నాయకులుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒక హెచ్చరిక, వార్నింగ్ ఇస్తున్నాను. ఇది తుఫాను హెచ్చరిక కాదు. క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి, మరి ముఖ్యంగా సేవలో జరుగుతున్నటువంటి విషయాలు. ఎక్కడి నుంచో వస్తారు, సడన్గా రైజ్ అవుతారు. ఇక వాళ్ళని చూస్తే ప్రపంచంలో మనకు వాళ్ళ పేరే వినిపిస్తుంది. తర్వాత ఢమాల్మని పడిపోతారు. ఇది క్రొత్త ఏం కాదు. ఈ రోజున క్రైస్తవ సామ్రాజ్యంలో ఉల్కలు ఏమంటారంటే వీళ్ళని షూటింగ్ స్టార్స్ అంటారన్నమాట. సడన్గా రైజ్ అవుతారు, సడన్గా పడిపోతారు. షూటింగ్ స్టార్స్ ఎక్కువైపోయారు. షూటింగ్ స్టార్స్ కాదు మనకు కావాల్సింది, షైనింగ్ స్టార్స్ కావాలి. షైనింగ్ స్టార్స్ నెమ్మదిగా జీవితంలో పైకి వస్తారు. అదే నెమ్మదిగా రోజు రోజుకు వాళ్ళ ప్రకాశము అధికమవుతూ ఉంటుంది. చక్కని జీవితాన్ని జీవించి మరి చక్కని ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వాన్ని వారు మిగిల్చి ఈ జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. సో మీరు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సెలబ్రిటీలో షూటింగ్ స్టార్స్ను చూసి అయ్యో మనం అట్లా అవ్వటం లేదు, మన పిల్లలు కూడా అలా అయితే బాగుండి అని ఎవ్వరు అనుకోకండి. వీ డోంట్ నీడ్ షూటింగ్ స్టార్స్. ఉల్కలు కాదు మనకు కావాల్సింది. ఎవరు కావాలంటే ప్రకాశించే నక్షత్రాలు కావాలి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వారు ఉదయించు సూర్యుని వలె ఉంటారు. వారు నక్షత్రాల వలె, జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని దేవుని వాక్యంలో ఉంది. ఈ యొక్క హెచ్చరికలు మీకు ముందుకు తీసుకొచ్చిన తర్వాత బైబిల్లో ఉన్నటువంటి ఒక మంచి నాయకుని, ఇప్పుడు ఏమైతే మనం చూసేమో ఫస్ట్ సెషన్లో, ఆ లక్షణాలన్నీ తన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఒక నాయకుని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎవరికైనా ఇలాంటి లక్షణాలన్నీ కలిగినటువంటి ఒక నాయకుడు మీ మనసులోకి ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా వస్తే చెప్పొచ్చు. 1 మినిట్ టైం ఇస్తాను, అర నిమిషం లేదా 1 నిమిషం టైం ఇస్తాను. మనము ఫస్ట్ చాప్టర్లో అంటే ఫస్ట్ సెషన్లో ఏమేమైతే చూసుకున్నామో అలాంటి లక్షణాలన్నీ కలిగినటువంటి ఒక వ్యక్తిని బైబిల్లో మేము చూసాము, ఈయన అని చెప్పేసి నేను అనుకుంటున్నాము అని ఎవరైనా చెప్తారా? ఎవరండి? జాషువా. ఓకే, రైట్. జాషువా దగ్గరకు వచ్చారు. ఇంకా జాషువా పేరు ఫేమస్గా కనిపిస్తూ ఉంది. వెరీ గుడ్. ఇంకా కాలేబు,
జాషువా, కాలేబు. ఇంకా ఇటు నుంచి రవిబాబు గారు చెప్పండి. యోసేపు, జాషువా, కాలేబు, యోసేపు. వీరంతా కూడా చక్కగా ముగించిన వాళ్ళు. వెరీ గుడ్. ఇంకా ఇంకా వెనక నుంచి చెప్తారా? పురుషులు చాలా మంది వెనకున్నారు, చెప్తారండి ఎవరైనా? దానియేలు. వెరీ గుడ్ అండి. దానియేలు, జాషువా, కాలేబు, యెహోషువ. మంచి నాయకులు వీరంతా, చక్కగా ముగించిన వాళ్ళు. స్త్రీలకు ఇస్తాను, విమెన్లో నుంచి అయినా చెప్పొచ్చు. చక్కగా ముగించినటువంటి నాయకులు. ఇంకొక ఛాన్స్. ఎవరండి? సిప్పోరానా? దెబోరా ప్రవక్తిని. ఓకే, దెబోరా. వెరీ గుడ్, రైట్. అయితే నేను ఇవాళ మీతో మాట్లాడబోయే వ్యక్తులు వీళ్ళెవరో కాదు. ఎందుకంటే వీళ్ళందరి గురించి బైబిల్లో ఆల్రెడీ చాలా విషయాలు ఉన్నాయి. కానీ చాలా విషయాలు లేనట్లుగా మనకు అనిపించే ఒక వ్యక్తి జీవితంలో నుంచి ఉన్న విషయాలను ఈ సాయంకాలం మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరు అంటే, నిర్గమన కాలంలో జన్మించినటువంటి వ్యక్తి, బానిసత్వంలో జన్మించినటువంటి వ్యక్తి, అరణ్యంలో పెరిగినటువంటి వ్యక్తి, అరణ్యంలో నాయకుడిగా పెరిగినటువంటి వ్యక్తి, కనానును జయించే యుద్ధాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, వాగ్దాన దేశంలో నాయకుడుగా ఉన్న వ్యక్తి, యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా, నాయకుడుగా ఇశ్రాయేలు సమాజంలో చాలా గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన కుమారుడు, భర్త, అంతేకాకుండా తండ్రి, ఆ తర్వాత గొప్ప నాయకుడు. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు సమాజాన్ని నడిపించినటువంటి వ్యక్తి. ఆయన గురించి నిర్గమకాండంలో ఉంది, లేవీకాండంలో ఉంది, సంఖ్యాకాండంలో ఉంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంది, యెహోషువ గ్రంథంలో ఉంది. 5 పుస్తకాల్లో ఆయన గురించి రాయబడి ఉంది. ఆయన ఎవరో చెప్పగలుగుతారా? మోషే కాదండి, కాలేబు కూడా కాదు. ఎవరండి? అహరోను కూడా కాదు. అహరోను వాగ్దాన దేశంలోనికి ఎక్కడొచ్చాడండి? రాలేదుగా. మోషే కూడా రాలేదు. ఇంకా పర్లేదు, మీ బ్రెయిన్కి కొంచెం పని పెట్టవచ్చు. ఎవరండి? యెహోషువ వాగ్దాన దేశంలోనికి వచ్చి పంచిచ్చాడు, కానీ యెహోషువ కాదు. యెహోషువ ఉన్నాడు కానీ కాదు. ఎవరండి? అమ్మా, మిరియామా? సమూయేలు తర్వాత కదా వచ్చేది. నేను నిర్గమకాండం నుంచి అంటున్నాను కదా, నిర్గమకాండం నుంచి ఉన్నాడు. ఒత్నియేలు కూడా కాదు. ఒత్నియేలు అరణ్యంలో పుట్టాడు. ఒత్నియేలు కూడా కాదు. ఎవరంటే ఆయన ఎలియాజరు. ఆయన పేరు మీరు వినుండరు. ఎవరు ఆయన అంటే అహరోను యొక్క 3వ కుమారుడు. ఎలియాజరు అహరోను యొక్క 3వ కుమారుడు. ఆయన గురించి మొట్టమొదటి ఎక్కడుందో మనం చూద్దాము. దయచేసి రిక్వెస్ట్, ఏమనుకోకుండా, మీ దగ్గర నోట్బుక్ ఉంది, పెన్ ఉంది, కొంచెం రాసుకోరా ప్లీజ్. నిర్గమకాండం 6వ అధ్యాయము 23, 25 వచనాలు. మా స్క్రైబ్ ఇక్కడే ఉంది, చదువుతారమ్మా? నిర్గమకాండం 6వ అధ్యాయము, లేదా నేనే చదువుతాను ఫాస్ట్గా. నిర్గమకాండం 6వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతాను. అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషబను పెండ్లి చేసుకొను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. ఆ తర్వాత 25వ వచనం. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెల్లో ఒకతనిని పెండ్లి చేసుకొను. ఆమె అతనికి ఫీనెహాసును కన్ను. ఎక్కడో జీనియాలజీస్లో ఈయన పేరు వస్తుంది. ఎవరు ఆయన అంటే అహరోను కుమారుడు. ఆయనకంటే ముందు 2 కొడుకులు ఉన్నారు. ఎవరు వాళ్ళంటే ఎలియాజరు ముందున్నటువంటి కుమారులు ఎవరు అంటే నాదాబు, అబీహు. అంటే ఈయన ప్రొఫైల్ కనుక చెప్పాలంటే తండ్రి పేరు అహరోను, తల్లి పేరు ఎలీషబా, నానమ్మ పేరు యోకెబెదు, తాతగారి పేరు అమ్రాము, నానమ్మ పేరు యోకెబెదు, భార్య పేరు పుతీయేలు కుమార్తె అనుంది. ఆమెకు నేను ఒక పేరు పెట్టాను, ఆ పేరు చివర చెప్తాను. పుతీయేలు కుమార్తెను పెండ్లి చేసుకొను అనుంది కదా. పుతీయేలు కుమార్తె భార్య. కొడుకు ఎవరు అంటే ఫీనెహాసు. ఇది ఆయన ప్రొఫైల్. 2 అన్నలు ఉన్నారు, నాదాబు, అబీహు. ఒక తమ్ముడు ఉన్నాడు, ఈతామారు. తల్లిదండ్రులు ఎవరంటే అహరోను, ఎలీషబా. నానమ్మ తాతయ్య ఎవరు అంటే అమ్రాము, యోకెబెదు.
భార్య ఎవరు అంటే పుతియేలు కుమార్తె, కొడుకు ఎవరు అంటే ఫీనెహాసు. ఇంకా కాస్త బంధుత్వం కలుపుదాం. వీళ్ళ పినతండ్రి ఎవరంటే, పినతండ్రి ఎవరు? చిన్నాన మోషే. చిన్నమ్మ ఎవరు? సిప్పోరా. చిన్నమ్మ అంతే కదా, ఇప్పుడు అహరోను యొక్క తమ్ముడే కదా, అహరోను యొక్క తమ్ముడే మోషే కాబట్టి చిన్నాన ఎవరంటే మోషే, చిన్నమ్మ ఎవరంటే సిప్పోరా. ఆ తర్వాత మేనత్త ఎవరు? వెరీ గుడ్, లేడీస్ చెప్పేశారు చూసారా. మేనత్త ఎవరు అంటే మిరియాము. ఇది ఈయన యొక్క కుటుంబ ప్రొఫైల్. ఎక్కడ పుట్టాడు అంటే బానిసత్వంలో, ఐగుప్తు బానిసత్వంలో పుట్టాడు. ఐగుప్తు బానిసత్వంలో పుట్టి మేబీ కాస్త టీనేజ్ ఇయర్స్ అయిపోయినటువంటి టైంలో, ఇంకా యుద్ధంలో లెక్కించబడటానికి కూడా ఇంకా వయసు సరిపోయి ఉండదు. అలాంటి టైంలో ఆయన మరి నిర్గమనంలో అంటే ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు బయటికి రావటం జరిగి ఉంటుంది. ఇంచుమించు ఎక్కువ జీవితం ఎక్కడ జీవించాడంటే అరణ్యంలోనే జీవించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణాలు చేస్తూ ఉంటే ఈయన అరణ్యంలోనే జీవించాడు అని చెప్పేసి మనం చూడొచ్చు అన్నమాట. బానిసత్వంలో జన్మించి అరణ్యంలో జీవించి అరణ్యంలో అష్ట కష్టాలు పడుతున్నటువంటి ప్రజానీకాన్ని చూసి చాలా క్లిష్టమైనటువంటి సమయాల్లో ఆయన నాయకుడిగా ఎదిగి, అంతకంటే కష్టమైన సమయాల్లో ఒక తరం నాయకులందరూ చనిపోతున్నప్పుడు ఆ నెక్స్ట్ తరానికి మచ్చలేని నాయకత్వ బాధ్యతను, మచ్చలేని నాయకత్వ పటిమను అందించినటువంటి యవనస్తుడైనటువంటి నాయకుడు ఎలియాజర్. ఆ ఎలియాజరే అహరోను యొక్క 3వ కుమారుడు. లేవీకాండం 10వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. లేవీకాండం 10:6 దయచేసి ఎవరైనా చదువుతారా? లేవీకాండం 10:6. లేవీకాండము 10వ అధ్యాయము 6వ వచనంలో ఏముంటుందంటే అక్కడ నేను చదువుతానులేమ్మ, మైక్ లేదు కదా నీ దగ్గర. లేవీకాండం 10వ అధ్యాయము 6వ వచనము. అక్కడ అహరోను యొక్క కుమారులు మరి పవిత్రమైనటువంటి యాజక సేవకు ప్రతిష్ఠించబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు నిర్గమకాండంలోనేమో ఆయన జన్మ గురించి ఉంది, ఆయన కుటుంబాన్ని గురించి ఉంది, ఆయన తల్లిదండ్రులు ఎవరు, తర్వాత తాత, ఆ తర్వాత నానమ్మ ఎవరు, తమ్ముళ్ళు ఎవరు, భార్య ఎవరు, ఆ తర్వాత కుమారుడు ఎవరు, ఈ యొక్క వంశావళి మనకి కనిపిస్తుంది. లేవీయ కాండంలో ఏం చూస్తామంటే యాజక సేవకు వారు ప్రతిష్ఠించబడటము. ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో దేవుడు లేవీ గోత్రాన్ని ఎంచుకొని, యాజక గోత్రాన్ని ఎంచుకొని అహరోను మరియు అహరోను యొక్క కుమారులు నాకు సేవకులుగా ప్రతిష్ఠించాలి అని చెప్పారు. కాబట్టి మోషే ఏం చేస్తాడంటే చాలా అద్భుతమైనటువంటి యాజక వస్త్రాలను కుట్టించి అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు వీరందరినీ కూడా యాజక సేవకు ప్రతిష్ఠించి, ఆ దినం ఇశ్రాయేలు చరిత్రలో ఘనమైన దినం. ఒక ప్రధాన యాజకుడు ప్రతిష్ఠించబడబోతూ ఉన్నాడు పరిచర్యకు. ఆ ప్రధాన యాజకునితో పాటు ఆయన 4 కుమారులు కూడా సేవలోనికి ప్రతిష్ఠించబడ్డ దినము. కానీ ఆ దినమే బహు విచారకరమైన విషయం జరిగింది. ఏం జరిగిందో తెలుసా? అహరోను కొడుకుల్లో మొట్టమొదటి 2 కొడుకులు చూడండి. లేవీకాండం 10వ అధ్యాయము 2వ వచనం, 10వ అధ్యాయము 1-2 కూడా చూస్తాము. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నుప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. వినారా అండి? యాజకులుగా ప్రతిష్ఠించబడిన దినాన దేవుడు చెప్పినటువంటి అగ్ని కాకుండా వేరొక అగ్నిని తీసుకొచ్చి బలిపీఠం మీద అర్పిస్తే, ఏ అగ్ని అయితే బలిద్రవ్యాలను దహించాలో ఆ అగ్ని వచ్చి వీళ్ళిద్దరిని కూడా కాల్చేసింది. చాలా దుఃఖకరమైన విషయం. అప్పుడు మోషే అంటాడు, మీరు యాజకులు, ప్రతిష్ఠించబడ్డవాళ్ళు, మీ తల మీద అభిషేక తైలం ఉంది, చొక్క కన్నీరు గార్చకూడదు, మీరు వెళ్ళి ఆ శవాలను కూడా తాకూడదు, బయట పాళెం వెలుపలు పడేయండి, మిగిలిన వాళ్ళకి మీ కజిన్స్కి చెప్పండి అన్నారు. అది జరిగింది. ఈ యవ్వనస్తులు సేవకు ప్రతిష్ఠించబడిన దినానే అన్యగ్నిని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? తర్వాత 10-11 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. 9, 10, 11 మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని తాగకూడదు. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని
అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకు యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీ తరతరములకు కట్టడ. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ యవనస్తులు ద్రాక్షారసాన్ని తీసుకున్నారు, అది కూడా అతిగా తీసుకున్నారు. అందుకోసమనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాడికి తెలియలేదు. అందుకోసమనే ఒక అగ్నిని తీసుకురమ్మంటే ఇంకొక అగ్నిని తీసుకొచ్చారు. అనాలోచితంగా ఉన్నారు. దేవుని సన్నిధిలో అగ్ని దిగి వచ్చేసేసి వారిని దహించి వేసింది. యాజకత్వ పరిచర్య సాదాసీదా కాదు సుమా. నాయకత్వ పరిచర్య ఆషామాషిగా చేసేది కాదు సుమా. ఇక్కడ మరి అహరోను కుమారులు ఇద్దరు, అహరోను కుమారులు నాదాబు అబీహు దేవుని సన్నిధిలోనే చనిపోయారు. అగ్ని వచ్చి దహించింది. చాలా అనుకోని పరిస్థితుల్లో ఈ చిన్నోడు మూడో వాడైనటువంటి ఎలియాజరు మీద బాధ్యత పడింది. తండ్రి ప్రధాన యాజకుడైతే ఇక నెక్స్ట్ బాధ్యత ఎవరు తీసుకోవాల్సి వచ్చిందంటే ఎలియాజరు తీసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా ఎలియాజరు మీదకు నాయకత్వ బాధ్యత పడింది. ఆ తర్వాత లేవీకాండాన్ని మనం దాటుకొని సంఖ్యాకాండంలోనికి వెళ్తే ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నటువంటి సమయాల్లో సంఖ్యాకాండం 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, సంఖ్యాకాండం 14:1 ఒకసారి మనం చదువుదాము. మోషే చెప్పినటువంటి ఆ మాట. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఇంకా తర్వాత ముందొస్తాము 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 16:3 నేను చదువుతానమ్మా. సంఖ్యాకాండం 16:3 మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. ఇక్కడ రెండోది ఏమిటంటే, అరణ్య మార్గాల్లో నడుస్తున్నప్పుడు కొంతమంది తయారయ్యారు. ఎంతమంది? 250 మంది. వాళ్ళు ఏమన్నారంటే, ఈ సమాజంలో ప్రతి ఒక్కడో నాయకుడేనండి, మీరే కాదు, కమిటీ కాదు, లేకపోతే మీరే కాదు పెద్దలు, మేమందరం పరిశుద్ధులమే, అందరినీ దేవుడు పిలిచాడు, మీరేంటి నాయకులుగా మా మీద హెచ్చించుకుంటున్నారు, కాబట్టి మేము కూడా నాయకులమే అని చెప్పేసి గొడవ మొదలు పెట్టారు. చూడండి వాళ్ళు అంటున్నటువంటి మాటలు. మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడు పరిశుద్ధుడే అంట, యెహోవా వారి మధ్య ఉన్నాడంట, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. మోషే ఏం చేయాలో తెలియలేదు, సాగిలపడ్డాడు దేవుని సన్నిధిలో. దేవుడు అంటాడు, మోషే నువ్వు వెళ్ళి వాళ్ళు అంటున్నారే ఆ ధూపార్తులను తీసుకొని వాళ్ళని రమ్మని చెప్పన్నారు. ఆ 250 మంది ధూపార్తులు తీసుకొని వచ్చారు. ఎక్కడికి వచ్చారో తెలుసా? కరెక్ట్గా ప్రత్యక్ష గుడారం ఎదుటికి వచ్చారు. దేవుడు ప్రత్యక్ష గుడారంలో నుంచి ప్రత్యక్షమయ్యి, యెహోవాకు విరోధంగా సణిగినటువంటి వీరందరి మీద నా తీర్పు వస్తుంది కాబట్టి మీరు వాళ్ళకు నుంచి దూరంగా తొలగిపోండి అన్నారు. యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి ఈ ధూపార్తులు పట్టుకుని వీళ్ళందరినీ కాల్చివేసింది. అక్కడ వాళ్ళ గుడారాలు, కోరహు, దాతాను, అబీరాము అనే వారి గుడారాలను భూమి నెరవిడిచి వారు కలిగిన ఆస్తి, వారి భార్యలు, వాళ్ళ పిల్లల మొత్తాన్ని భూమి మింగేసింది. తర్వాత మీరు చూడండి, నాయకుడు సరిగా లేకపోతే కుటుంబం మీదకి వచ్చే శిక్ష, కుటుంబం మీదకి వచ్చే దేవుని యొక్క ఉగ్రత ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏముండదు అన్నమాట. మోషేకు అహరోను యొక్క నాయకత్వానికి విరోధంగా మాట్లాడి, ఈ సంఘంలో ఉన్న సమస్తం అయినటువంటి వాళ్ళు పరిశుద్ధులే, మీరేమీ లీడర్స్ కాదు అని చెప్పేసి విరోధంగా మాట్లాడి కొంతమందిని గ్యాదర్ చేసుకొని మళ్ళా తిరిగి ఐగుప్తుకు వెళదామని ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళ గుడారాలను భూమి నెరవిడిచి మింగివేస్తే, వాళ్ళు ధూపార్తులు పట్టుకొని ఉండగానే అగ్ని వచ్చి ధూపార్తుల మీద ఉన్న సాంబ్రాణిని కాదు వాళ్ళను దహించి వేసింది. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా అండి? అప్పుడు వస్తాడు ఎలియాజరు సీన్లోనికి. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 36వ వచనం. నీవు సంఖ్యాకాండం 16:36. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి, ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలను. ఇప్పుడు దేవుడు ఒక టఫ్ పని ఇచ్చాడు. ఎవరైతే 250 మంది చచ్చిపోయారో వాళ్ళ ధూపార్తులను తీసుకోవాలంట, వాటిని వెడల్పాటి రేకుల్లాగా చేయాలంట. రేకుల్లాగా చేసి ఎక్కడ పెట్టాలంట? బలిపీఠం దగ్గర పెట్టాలంట.
బలిపీఠం దగ్గర పెట్టినప్పుడు వీళ్ళందరికీ గుర్తుకు రావాలి బలిపీఠాన్ని చూసినప్పుడల్లా. ఎందుకంటే ప్రతిసారి అర్పణలు అర్పించడం కోసం, పాప పరిహారార్థ అర్పణలు తీసుకురావటం కోసం బలిపీఠం దగ్గరికి వస్తారు కదా. అయ్యో అలనాడు కోరహు, దాతాను, అభిరాములు విరోధంగా దేవునికి మాట్లాడటం వల్ల వారి మీదకు, వారి కుటుంబాల మీదకు వచ్చినటువంటి శిక్ష జ్ఞాపకార్థంగా ఉండేటట్లు వెడల్పాటి రేకులు చేసి బలిపీఠానికి పెట్టమన్నాడు. ఆ పని ఎవరికి అప్పగించారంటే ఎలియాజరుకి అప్పగించారు. ఎలియాజరు జీవితంలో అన్ని కష్టమైన పనులే. మొట్టమొదట అసలు నాయకత్వంలోనికి ఎప్పుడు వచ్చారంటే అన్నలిద్దరూ చనిపోయిన తర్వాత వచ్చారు. ఏదైనా టఫ్ జాబ్ ఉంది అనుకుంటే, ఇది ఎవరు చేయలేరు అనుకుంటే, మోషే వాళ్ళ చిన్నాన్న ఎలియాజరు, నాన్న నువ్వు వెళ్ళి చూడమ్మంటాడు. అహరోను ఏమంటాడంటే అహరోను కుమారునికి చెప్తాడు. అహరోను మోషేలు చెప్పడమే కాదు, దేవుడు చెప్తాడు ఎలియాజరుకి ఈ పని అప్పచెప్పమని. ఎక్కడ చూడండి ఎలియాజరుకి పని అప్పగిస్తారు, వెళ్ళి చేస్తాడు, పని అప్పగిస్తారు, వెళ్ళి చేస్తారు. మళ్ళీ ఇంకా దాని గురించి ఇంకేమీ మాట్లాడు. మచ్చలైనటువంటి విధేయత కలిగినటువంటి నాయకుడుగా ఉన్నాడు. అందుకోసమని చాలా టఫ్ సిచ్యుయేషన్స్ అన్నిట్లో కూడా ఎలియాజరు ఉన్నాడు. ఆ తర్వాత మనం 19వ అధ్యాయము 3వ వచనం, సంఖ్యాకాండం 19:3 కూడా ఒకసారి మనం చూద్దాం. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. చాలమ్మా. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే దానిని అప్పగించాలి అంట. ఏమిటది? ఎర్రపెయ్య. మీరు ఈ మధ్య వీడియోస్లో విన్నారా? కొంతమంది ఎర్రపెయ్యలు దొరికినాయి అది ఇదని మళ్ళా చాలా హల్చల్ చేస్తున్నారు. ఇంకేముంది, ఎర్రపెయ్యలు దొరికినాయి, ఇక వచ్చేసింది, ఇక 3వ టెంపుల్ నిర్మాణం కాబోతుందని. ఏమిటి ఎర్రపెయ్య అంటే, ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఒకసారి ఎర్రపెయ్యని తీసుకోవాలి, దానిని చాలా చక్కగా తయారు చేసి దాన్ని కాల్చివేయాలి పాళెం వెలుపట. ఆ బూడిదను తీసుకుని వచ్చి దానితో పవిత్ర జలాన్ని తయారు చేయాలి, దానితో పవిత్రమైనటువంటి వాటి మీద చల్లాలన్నమాట. అది ఆ ఎర్రపెయ్యను వధించి దాని యొక్క పవిత్రమైనటువంటి భస్మాన్ని తీసుకొని రావటం చాలా పవిత్రతతో చేయవలసినటువంటి పని. ఆ పని ఎవరికి అప్పచెప్పారంటే ఎలియాజరుకి అప్పచెప్పారు. అసలు ఎలియాజరు యొక్క రెస్పాన్సిబిలిటీ ఎక్కడుందో తెలుసా? సంఖ్యాకాండం 16:36లో కూడా ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఇది దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలాన్ని కాపాడటం ఈయన యొక్క బాధ్యత. ఎర్రపెయ్యను చూస్తూ మాత్రమే కాదు, దీన్ని మాత్రమే కాదు, పరిశుద్ధ దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి, అంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఈయన యొక్క ఇన్ఛార్జ్ ఏమిటి అంటే పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా కాపాడటము ఈయన యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత అని మనం చూస్తాం. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయండి? పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే ధూపార్తి ఉంటుంది. అక్కడ నిత్యము ఏం వెలుగుతూ ఉండాలి? అక్కడ నిత్యము ధూపము అంటే వెలుగు అంటే ఏమంటాము? దంచి తీసిన అచ్చమైనటువంటి ఒలీవ నూనెతో అక్కడ దీపం వెలుగుతూ ఉండాలి. ఆ ధూపార్తి తర్వాత ఉండాలి. అక్కడ పరిశుద్ధమైనటువంటి సాంబ్రాణి వెయ్యాలి, అది వెలగటం కోసం. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయటం అంటే చాలా పరిశుద్ధంగా ఉంటేనే అక్కడికి వెళ్ళగలుగుతారు, లేకపోతే వెళ్ళరు. కాబట్టి పరిశుద్ధ స్థలం యొక్క బాధ్యత ఎలియాజరుకు అప్పగించబడింది. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకేసారి ప్రధాన యాజకుడు వెళ్తాడు, ఇంక వేరే వాళ్ళు వెళ్ళటానికి లేదు. కానీ పరిశుద్ధ స్థలంలోనికి మాత్రము అక్కడ ప్రదీపమునకు దంచి తీసినటువంటి అచ్చవలీవ నూనెతో నిత్యము వెలుగుతూ ఉండాలి అని ఉంది. అక్కడ దీపాలు నిత్యము వెలుగుతున్నాయా లేదా, డే అండ్ నైట్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే ఎలియాజరు మీద ఉంది. దానికి అప్పగించడం జరిగింది. సరే, ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణాల్లో మరి మేఘం పైకి లేవగానే వీళ్ళు వెళ్ళిపోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వాటన్నిటిని చక్కగా ప్యాక్ చేసి వాటన్నిటిని జాగ్రత్తగా అప్పచెప్పి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఎవరు క్యారీ చేయాలో అది కూడా ఎలియాజరే చూస్తాడన్నమాట. కాబట్టి పరిచర్యలో ప్రధానమైనటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, ఛాలెంజింగ్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో, ఎవరో చేయటానికి వీల్లేనటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలియాజరు చేస్తున్నాడు అన్నటువంటి విషయం మనకి అర్థమవుతా ఉంది. అంతేకాదు, ఇంకా ఎలియాజరు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయుల యహాకానీయులదైన బెయేరోతు నుండి బయలుదేరి మోషేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతి పెట్టబడెను. అహరోను చనిపోయి పాతి పెట్టబడెను. అహరోను చనిపోయి పాతి పెట్టబడను. ఒకసారి చూడండి, ఆయన యాజకత్వ పరిచర్యకు ఎప్పుడు వచ్చాడంటే వాళ్ళ బ్రదర్ చనిపోయిన తర్వాత యాజకత్వ పరిచర్యకు వచ్చాడు.
కానీ ఈయన ప్రధాన యాజకత్వ పరిచర్య ఏ విధంగా వచ్చాడంటే చాలా వింతైనటువంటి విధానంలో జరుగుతుంది అన్నమాట. ఎందుకు వింతైన విధానంలో జరుగుతుందంటే ఇంకా ద్వితీయోపదేశకాండంలోనే మరొక చోట చాలా చక్కగా ఏ విధంగా ఇది జరిగింది అంటే నాయకత్వ బాధ్యత ఏ రీతిగా ఈయనకు అప్పజెప్పబడింది అనేది మనం చూస్తాము. తండ్రి తర్వాత పినతండ్రి వీరందరూ కూడా కలిసి మరి పర్వతాన్ని ఎక్కుతారు, హోరు పర్వతాన్ని ఎక్కుతారు. అక్కడ మోషే ఏం చేస్తాడంటే అహరోను దేహం మీద ఉన్నటువంటి వస్త్రాలను తీసి మరి ఎలియాజరుకి మీద వేయటం జరుగుతుంది. అక్కడ అహరోను చనిపోయి ఇక అంతే అక్కడ మిగిల్చబడతాడు. ఆ తర్వాత ఎవరు దిగొస్తారంటే మోషే మరియు ఎలియాజర్లు దిగొస్తారు. సమాజానికి అర్థమైపోయింది అంటే ముగ్గురు వెళ్ళారు కొండ మీదకి, ఎవరు తిరిగి వచ్చారు? ఇద్దరే తిరిగి వచ్చారు. యాజక వస్త్రాలు ఎవరి మీద ఉన్నాయి? ప్రధాన యాజక వస్త్రాలు ఎలియాజర్ మీద ఉన్నాయి. కాబట్టి ప్రధాన యాజక వస్త్రాలు ఎలియాజర్ మీద ఉన్నాయి కాబట్టి ఆ వస్త్రాలను చూసిన తర్వాత సమాజానికి అర్థమైపోయింది ఇక అహరోను లేడని. ఒకసారి ఎలీషబా గురించి ఆలోచించండి, తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో. కొడుకు ప్రధాన యాజకుడు అయ్యాడని సంతోషించాలా, లేకపోతే భర్త చనిపోయాడని దుఃఖించాలా? చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి తండ్రి యొక్క ప్రధాన యాజకత్వ పరిచర్య, తండ్రి చనిపోవటానికి ముందు ఆయన వస్త్రాలు తీసి ఈయన మీద వేస్తూ ఉంటే ఇక తండ్రి చనిపోబోతున్నాడు అన్న విషయం కుమారునికి తెలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దీనికి భిన్నంగా మోషే ఏం చేశాడంటే యెహోషువాని సర్వ సమాజం ఎదుట పిలిచి నా మీద ఉన్నటువంటి ఘనత నేను యెహోషువా మీద ఉంచుతున్నాను, కాబట్టి రేపటి నుంచి ఈయనే మీకు నాయకుడు, ఈయన మాట మీరు వినాలి అని చెప్పేసేసి చాలా ఆర్భాటంగా హంగుగా మోషే ఏమో నాయకత్వ బాధ్యత మరి యెహోషువాకు అప్పగిస్తే ఇక్కడ అహరోనుకు నాయకత్వ బాధ్యత చాలా సింపుల్గా, చాలా సీక్రెట్గా, చాలా సాలెమ్గా కొండ మీద మరొక మరణంతో జరిగింది. చాలాసార్లు నాకు దుఃఖం కనిపించే విషయం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి నాయకత్వం మిలిటరీ లీడర్షిప్ లాంటిది కాదు. దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు యెహోషువాని అందరి ఎదుట నిలవబెట్టి నీ మీద ఉన్నటువంటి ఆత్మలో పాలుంచు, ఇక ఆ తర్వాత ఆయన నీ తర్వాత నాయకుడు అని. అలాగే చేశాడు. అది అలాగే జరగాలి, ఎందుకంటే అది మిలిటరీ లీడర్షిప్ కాబట్టి. కానీ అది కాదే, ఇది యాజకత్వ పరిచర్య, ఇది ప్రధాన యాజకత్వ పరిచర్య. ఆ విధంగా జరిగేది కాదు. అందుకని దేవుడు అంటాడు, నీవు నీ సహోదరుడైనటువంటి అహరోను ఆ తర్వాత ఎలియాజరు మీరు ముగ్గురు కొండెక్కండి అంటాడు. కొండెక్కుతారు. దేవుడు చెప్తాడు అహరోను మీద ఉన్న వస్త్రాలు తీసేసి ఎలియాజర్ మీద వేయమంటారు. ఎలియాజర్ మీద వేస్తారు. ఇంకా దేవుడు చెప్తాడు, నేను చెప్పిన మాట మీరు వినకుండా మీ ఇద్దరూ పొరపాటు చేశారు కదా, అందుకని నేను చెప్పాను కదా మీరిద్దరూ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించరని. ఇప్పుడు అహరోను సమయం వచ్చేస్తున్నాడు. ఆయన వస్త్రాలు తీసి ఎలియాజర్ మీద వేయమన్నారు. ఎలియాజర్ మీద వేస్తాడు. ఇంకా తర్వాత ఎలియాజర్ కిందకి దిగి రావటం జరుగుతుంది. ఆ విధంగా ఆయన ప్రధాన యాజకత్వ పరిచర్యను ప్రారంభించడం మనం చూస్తాము. తర్వాత యెహోషువ గ్రంథంలోనికి వద్దాము. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక చూస్తే, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మైక్తో చదవండి అమ్మా. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువాయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికి అర్ధగోత్రపు వారికి ఆ స్వాస్థ్యములను పంచిపెట్టి. ఇక్కడ గమనించండి, మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములను ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికి అర్ధగోత్రపు వారికి ఆ స్వాస్థ్యమును పంచిపెట్టిరి. వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత యుద్ధాలన్నీ యెహోషువ చేస్తూ ఉంటే ప్రధాన యాజకుడైనటువంటి ఎలియాజరు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ ప్రత్యక్ష గుడారాన్ని కాపాడుతూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎలియాజరుని గురించి గొప్పగా ఏమి ఎవరో మాట్లాడటం లేదు, కానీ ఆయన పరిచర్య నమ్మకంగా జరిగిస్తూ ఉన్నారు. మోషే ఆజ్ఞాపించిన ప్రకారం యెహోషువ దేవుని యుద్ధాలు అన్నీ కూడా జరిగించిన తర్వాత వాగ్దాన దేశంలోనికి వచ్చారు. వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత ఆ చీట్లు వేసి స్వాస్థ్యాలను కరెక్ట్గా పంచిపెట్టారు. ఒక విషయం గమనించండి, యాజకులకు దేవుడు ఏం చెప్పారంటే మీకు ఈ దేశంలో ఇంత స్వాస్థ్యం కూడా
లేదు. మీ స్వాస్థ్యం ఎవరు? నేనే. వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు గోత్రాల్లో అందరికీ స్వాస్థ్యాలు వచ్చినాయి, కానీ ఎవరికి స్వాస్థ్యం లేదు? అసలు లేవీలకు స్వాస్థ్యమే లేదు. ఇంత చిన్న వీసం ఎత్తు ల్యాండ్ నీకు లేకుండా, స్వాస్థ్యం లేకుండా గోత్రాలందరికీ పేరు పేరున స్వాస్థ్యాలను పంచిపెట్టాడు. నాయకత్వం అంటే అది, సేవకత్వం అంటే అది. లాభాన్ని అపేక్షించేది కాదు, లాభం కోసం పాటుపడేది కాదు, ధనం కోసమో పేరు కోసమో ప్రయత్నించేది కాదు. ఇలా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు మా ఇద్దరికి ఉన్నటువంటి హెల్త్ ఛాలెంజెస్లో కూడా ఎందుకు మేము పరిచర్యకు వస్తామో చెప్పమంటారా? మాకు పేరు అవసరం లేదు. ఆల్రెడీ మేము సెక్యులర్ ఇదిలో ఇద్దరం ప్రొఫెసర్స్గా చేసి చాలా పేరు సంపాదించుకున్నాం. నాకైతే 7 బంగారు పథకాలు వచ్చినాయి. వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అవర్ ఫేమ్ ఇన్ మెనీ కంట్రీస్ అండ్ ఇన్ మెనీ పీపుల్. మాకు అసలు అది అవసరం లేదు. పోనీ డబ్బు కోసమా? అది కూడా అవసరం లేదు. చాలా సింపుల్ లైఫ్ మేము జీవించేది. ఎవరైనా పరిచర్యకి గిఫ్ట్ ఇచ్చినా కూడా అది తీసుకెళ్ళి మేము పరిచర్యలోనే పెడతాం, మా కోసం కూడా కాదు. ఎందుకు వస్తాము అంటే వాక్యం చెప్తే ప్రజలు మారుతారని, అందుకే వస్తాం. పబ్లిసిటీ ఎక్కడ చెయ్యం మేము, ఎక్కడ స్టేటస్లో పెట్టము, లేకపోతే ఫేస్బుక్లో పెట్టము, ఇక్కడికి వెళ్ళి వచ్చాము అక్కడ ఎక్కడ చెప్పము. అసలు ఎవరైతే కొద్దిమంది యథార్థంగా ప్రార్థన చేస్తారనుకుంటారో వాళ్ళకు మాత్రం పరిచర్య కోసం వెళ్తున్నాం, ప్రార్థన చేయండి అని చెప్తాను. ఒకే ఒక్క డిజైర్ ఏమిటి అంటే వాక్యాన్ని చెప్తే ప్రజలు మారుతారు, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. ఎక్కడైతే వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో, ఎక్కడైతే ప్రజలు వాక్యాన్ని వింటారో, ఎక్కడైతే ప్రజలు వాక్యం కోసం ఆశ కలిగి ఉంటారో అక్కడికే వెళ్తాము, ఇంకా వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళాం. రెండో ఆశ ఏంటంటే ఈ రోజున ఎక్కడికి మేము వెళ్ళినా మేము ప్రభువులోనికి నడిపించిన వాళ్ళు, మా జీవితాన్ని బట్టి మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఇక్కడ మీలో చాలామంది నాకు కనిపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళను చూసి సంతోషించడానికి, దేవుని యొక్క వాక్య పరిచర్య చేయటానికి, ఈ రెండూ తప్ప ఇంకా వీ డోంట్ హ్యావ్ ఎనీ మోటివేషన్. సేవ చేసేది ప్రభు కోసం, పరిచర్య జరిగించేది ఆయన కోసం. ఇంకా ఏ విధమైనటువంటి అపేక్షతో మనము చెయ్యకూడదు, చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. ఒక మెసేజ్ ప్రిపేర్ అవ్వటం కోసం మధుసూదన్ గారు చెప్పిన తర్వాత మేమిద్దరం కూడా ఆలోచించాము, ప్రార్థన చేసాము, ప్రభువుని అడిగాము. ప్రభువు సరేనని చెప్పిన తర్వాతనే రావాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా సుధాకర్ గారిని రోజు అడిగేదానండి, మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, నాది ఎంతవరకు వచ్చింది, మీరేం చెప్తారు, నేనేం చెప్తాను, ఎలా మనం సంఘాన్ని దేవుని వాక్యంలో ముందుకు తీసుకుని వెళ్ళాలి. యాజకత్వ పరిచర్య అనేది బోధించుట అనే పరిచర్య, లేదా మరి కాపరిగా ఉండే పరిచర్య దేవుని యొక్క కృప వలన మనకి అనుగ్రహించబడింది. దేవుడు కరుణించి మనకు అనుగ్రహించారు. దీనిని చాలా జాగ్రత్తతో, చాలా పవిత్రతతో, యథార్థతతో, సింప్లిసిటీతో, ఒబీడియన్స్తో, భయంతో, వణుకుతో మనం కొనసాగించకపోతే ఐ టెల్ యూ వీఆర్ డిస్క్వాలిఫైడ్. మనం ఇక అసలు లీడర్స్గా ఉండే అర్హతను మనము కోల్పోతాము. ఎలియాజరు అరణ్యంలో ఐగుప్తు దేశంలో బానిసత్వంలో పుట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే ఐగుప్తులో మగపిల్లోడు బతకాల్సిన పరిస్థితి కాదు, దేవుడు బతికించాడు. అరణ్యంలో పెరిగారు, అరణ్యంలో చూశారు, అరణ్యంలో జనాల పాపాలను చూశారు. అరణ్యంలో చాలామంది పురుషులందరూ ఏమైపోయారు? సమాధుల్లోనికి వెళ్ళిపోయారు. పురుషులందరూ సణుక్కొని గొణుక్కొని సమాధుల్లోనికి వెళ్ళిపోయారు. అరణ్యంలో మరి ఏ విధంగా పాపం చేశారో చూశారు. అరణ్యంలో అద్భుతాలు కూడా చూశారు. అరణ్యంలో దేవుడు బండలో నుంచి నీరు తీసుకొని రావటం, ఆకాశం నుంచి ఆహారాన్ని, మన్నాని, పూరేళ్లను కుల్పించడం, ఇవన్నీ చూశాడు. వాళ్ళ పిన్న తండ్రి నాయకత్వాన్ని చూశాడు. వాళ్ళ తండ్రి యొక్క లోపాలను కూడా చూశాడు. బంగారు దూడను వాళ్ళ తండ్రి చేసి అందరూ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఎంత బాధపడింది ఎలీషబా, తర్వాత కుటుంబం ఎంత దుఃఖానికి గురైంది, ఇవన్నీ కూడా చూశాడు. వాళ్ళ అన్నల పాపాన్ని కూడా చూశాడు. తన తరవులో ఉన్నటువంటి ఎంతోమంది తనకు బంధువులైనటువంటి ఆ లీడర్స్ యొక్క పాపాన్ని కూడా చూశాడు. అందుకోసమనే చాలా జాగ్రత్త పడ్డాడు. ఏ పని అప్పగించినా, పినతండ్రి అప్పగించినా, తండ్రి అప్పగించినా అట్మోస్ట్ కేర్తో చేస్తూ వచ్చాడు. అరణ్య ప్రయాణాల్లో గురుతరమైనటువంటి బాధ్యతలు, ఆ ఎర్రపెయ్యను ఎవ్రీ ఇయర్ చేయాలి, అది ఈయన బాధ్యతే. పరిశుద్ధ స్థలాన్ని కాపాడటం ఈయన యొక్క బాధ్యతే. అంతేకాకుండా మరి యాజకుడైనటువంటి అహరోను, ప్రధాన యాజకుడైనటువంటి అహరోను తర్వాత ప్రధానమైనటువంటి బాధ్యత ఈయన మీదే పడింది కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీస్ మొత్తం చూశాడు. ఇశ్రాయేలీల మీదకి తెగులు వస్తే అప్పుడు ఆ తెగులును ఆపాల్సిన పరిస్థితి ఎవరిది అంటే యాజకుంది. వెళ్ళి ధూపం వేయాలి.
అక్కడ చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మధ్య నిలబడి తండ్రి ధూపార్తి చేతబట్టుకుంటే తండ్రి బతుకుతాడా, చచ్చిపోతాడా? తండ్రిని దేవుడు బతికిస్తాడా, బయటకు వస్తాడా, లేకపోతే నేను అక్కడికి వెళ్ళాలని నిలబడి చూస్తూ ఉన్నాడు. దేవుడు కనికరించాడు. అహరోను బతికాడు. చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మధ్య నిలబడినప్పుడు దేవుడు తెగులు ఆపివేశాడు. ఇశ్రాయేలీల సణుగులు విన్నాడు, గొణుగులు విన్నాడు. వాళ్ళ పినతండ్రిని యొక్క సాత్వికాన్ని చూశాడు, తండ్రి యొక్క ప్యాషన్ని చూశాడు, తల్లి యొక్క ప్రేమ. ఆ ఎలీషబ ఆమెకు గొప్ప తల్లి, ఆమె యొక్క కమిట్మెంట్ చూశాడు. మేనత్త అయినటువంటి మరి ఆ యొక్క మిరియాము యొక్క నాయకత్వ పటిమ, ఆమె స్త్రీలను నడిపించినటువంటి విధానం, ఇవన్నీ చూశాడు. అందుకని జీవితాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకున్నటువంటి యవ్వనస్తుడయ్యాడు. చిట్ట చివరిగా మరి కళ్ళ ముందు తండ్రి యొక్క ప్రధాన యాజక వస్త్రాలు తీసివేసి ఈయన మీద, ఆ భాగాన్ని ఒకసారి మనం చూద్దామా, అది తప్పనిసరిగా చదువుదాము. సంఖ్యాకాండం 20వ అధ్యాయము, దయచేసి ఒక్క భాగాన్ని చదువుదాం. నేను టైం లేదని కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 25 నుంచి నేను చదువుతున్నాను. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. దిస్ ఈజ్ ద మోస్ట్ ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ లీడర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. అన్నలిద్దరు చనిపోతేనేమో యాజకత్వ బాధ్యత మీద పడింది. ఇప్పుడు తండ్రి ఎందుకు చనిపోతా ఉన్నాడు? తండ్రి దేవుడే చెప్తున్నాడు, మీరు అవిధేయత చూపించారు కదా, అందుకే మీరు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించరు, కాబట్టి కొండెక్కండి అన్నారు. కొండెక్కేశారు. ఆ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి అహరోను మీద నుంచి వస్త్రాలు తీసేస్తూ ఉంటే అహరోనుకి ఎలా ఉండుంటుంది? ఆ వస్త్రాలను తీసివేసి ఈయన మీద వేస్తూ ఉంటే ఎలియాజరుకి ఎలా ఉండుంటుంది? ఆ తర్వాత మరి ఎలియాజరు, మోషే మాత్రమే కొండ దిగి వచ్చారు. ఆ విధంగా ప్రధాన యాజకుడయ్యారు. చాలాసార్లు మన జీవితంలో కష్టాలు, మన జీవితంలో నష్టాలు మనం చూసినటువంటి ఇవి మరి మంచి నాయకులుగా తయారవటానికి అవి మనల్ని ప్రోత్సహించాలి. నాయకత్వం అంటే ఏంటో నేర్చుకున్నాడు. నాయకత్వం అంటే కన్నీళ్ళు, నాయకత్వం అంటే విధేయత, నాయకత్వం అంటే జాగ్రత్త, నాయకత్వం అంటే దేవుని మాట వినటం, నాయకత్వం అంటే దేవుని చిత్తాన్ని గ్రహించటం, నాయకత్వం అంటే అందరికీ సేవ చేయటం, నాయకత్వం అంటే విధేయత చూపించటం, నాయకత్వం అంటే పరిశుద్ధంగా జీవించటం, నాయకత్వం అంటే నిక్కచ్చిగా బ్రతకటం, నాయకత్వం అంటే దేనిని ఆశించకుండా యథార్థంగా సేవ చేయటం, నాయకత్వం అంటే నా యాజకత్వ పిలుపుకు తగినట్లుగా జీవించడం. ఇది నేర్చుకున్నాడు. నాకు అనిపిస్తుంది అసలు పినతండ్రితో ప్రాబ్లం లేదు, తండ్రితో ప్రాబ్లం లేదు, ఈతామారు తమ్ముడితో ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఒకవేళ పోటీ అంటూ వస్తే యెహోషువ దగ్గర పోటీ రావాలి. యెహోషువ ఎవరు? మిలిటరీ లీడరు. అందరూ యెహోషువ దగ్గరికి వచ్చి లైన్లు కట్టుకొని సార్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈయన దగ్గరికి మాత్రం ఎవరు రారు. అసలైన నాయకుడు ఎవరు? ఈయనే. అసలైన యుద్ధాలు ఎవరు చేస్తుంది? అసలైన యుద్ధాలు ఎవరు చేస్తున్నారంటే ఎలియాజరు చేస్తున్నాడు. ఎలియాజరు మందసం ఎదుట నిలవబడి ప్రార్థన చేస్తుంటేనే అక్కడ యెహోషువకి విజయం వస్తూ ఉంటుంది. కానీ అందరూ యెహోషువని చాలా బాగా యెహోవా యుద్ధాలు ఆహా ఓహో అంటూ ఉంటారు. కానీ ఎలియాజర్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఎక్కడ ఫేమ్ కోసం చూడలేదు, ఘనత కోసం చూడలేదు, గొప్ప కోసం కూడా చూడలేదు. తన పరిచర్య అంతా జరిగిస్తూ వచ్చాడు. అన్నిటికంటే ఎలియాజరు జీవితంలో క్లిష్టమైన ఫేజ్ ఏంటో తెలుసా? స్వాస్థ్యాలు పంచిపెట్టడం. స్వాస్థ్యాలు పంచిపెట్టే టైం వచ్చినప్పుడల్లా ఆయన సొంత చేత్తోనే చీట్లు వేస్తున్నాడు. వాళ్ళకిది, వీళ్ళకిది, వీళ్ళకిది, వీళ్ళకది, వాళ్ళకిది. ఈయనకి ఏమీ లేదు. ఈయన స్వాస్థ్యం ఎవరు? దేవుడు అన్నాడు, నీకు అసలు స్వాస్థ్యమే లేదు, నేనే నీ స్వాస్థ్యము, నేనే నీ స్వాస్థ్యము. ఆ ప్రకారంగానే అందరికీ పంచిపెట్టాడు. ఆయనకి స్వాస్థ్యం ఏమీ లేదు. కానీ ఆయన కుమారుడు ఉన్నాడు. ఎవరు? ఫీనెహాసు. ఆ ఫీనెహాసు కూడా చాలా యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం చివర్లో
ఈయన యొక్క మరణాన్ని గురించి, ఆ తర్వాత ఫీనెహాసు గిరిలో ఈయన్ని పాతి పెట్టారు అని కూడా మనం చూస్తామన్నమాట. ఆయన జీవితం యొక్క అంతం ఎలా అద్భుతంగా జరిగిందో. యెహోషువ గ్రంథం చివరి అధ్యాయము, యెహోషువ గ్రంథం చివరి అధ్యాయము 33వ వచనం. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్యబడిన ఫీనెహాసు గిరిలో జనులు అతని పాతి పెట్టిరి. ఆయనకి ఇవ్వబడింది ఏంటంటే సమాధుల దొడ్డి అన్నమాట, సమాధుల గ్రౌండ్. ఇదిగో ఈ లేవి వంశం వాళ్ళు చనిపోతే వీళ్ళని పాతి పెట్టడానికి బరియల్ గ్రౌండ్ ఇవ్వబడింది. కొడుకు ఫీనెహాసు చాలా యవ్వనస్తుడు, అసలు పౌరుషం కలిగిన యవ్వనస్తుడు. ఫీనెహాసు గురించి దేవుడు ఏమంటాడంటే, నేను ఏదైతే హేట్ చేశానో దానిని ఫీనెహాసు హేట్ చేశాడు. ఏదైతే నేను మరి ఇది కుదరదు అని చెప్పేసి అనుకున్నానో దానిని మరి ఫీనెహాసు జరిగించలేదు. చాలా చక్కని కుమారుణ్ణి ఆయన పెంచాడు. పౌరుషం కలిగిన కుమారుడు, పట్టుదల కలిగిన కుమారుడు, పవిత్రత కలిగిన కుమారుడు. ఎలాంటి వాడంటే, ఇశ్రాయేలు సమాజంలో ఒక స్త్రీ పురుషుడు భయంకరంగా అందరి ఎదుట పాళెంలో పాపం చేస్తూ ఉంటే కత్తి తీసుకొని వెళ్ళి ఇద్దరిని ఒకేసారి పొడి చేస్తాడు. పొడి చేస్తే దేవుడు ఏమంటాడంటే మర్డర్ చేసేవని లేదు. ఇశ్రాయేలు మీద తెగులు రాకుండా ఫీనెహాసు రౌద్రము రోషం కలిగి ఆపాడు. కాబట్టి నా హృదయానుసారుడు, ఏదైతే నేను హేట్ చేశానో దానిని ఫీనెహాసు హేట్ చేశాడు, ఏదైతే నేను ప్రేమించానో దాన్ని ప్రేమించాడు. కాబట్టి ఫీనెహాసు వంశంలో నుంచి ఎప్పుడు నా సన్నిధిలో నిలిచే యాజకులు ఉంటారని చెప్పారు. అలాంటి పౌరుషం కలిగిన యవనస్తుల్ని, పవిత్రత కోసం జీవించే యవనస్తుల్ని ఎందుకు మనం పెంచలేకపోతున్నాం? పవిత్రతను ప్రేమించి అపవిత్రతను ద్వేషించే కుమారులను కుమార్తెలను మనం ఎందుకు పెంచలేకపోతున్నాం? దేవుని పరిచర్యలో ఉంటూ కూడా ఎందుకు ఇవన్నీ మనం చేయలేకపోతున్నాం ఆలోచించాలి. నేను చాలా గమనిస్తాను. నేను అంటే ఒక రీసెర్చర్ని, ఆ చర్చ్ని గమనిస్తాను, చర్చ్ హిస్టరీని చదువుతాను, వ్యక్తిగత జీవితాలను కూడా నేను చూస్తాను. నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం, 2-3 తరాల క్రితం తల్లిదండ్రులు బాగా సేవ చేస్తారు, ఎక్కడో దెబ్బ కొట్టేస్తుంది, డబ్బుల మీదకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ తరాల్లో చూస్తే సరైన నాయకత్వం లేదు, సరైన భక్తి లేదు, సరైనటువంటి జీవిత విధానము లేదు. మరి దేవుని పరిచర్యలో ఉంటా కూడా నమ్మకత్వం లేనటువంటి వాళ్ళ యొక్క పిల్లలు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. ఒక తమ్ముడు ఈ మధ్య చెప్తా ఉన్నాడు, అక్క మేము మా నాన్నగారి పేరు మీద 8 లక్షలు ఒక అవుట్రీచ్ చర్చి, మన బ్యాప్టిస్ట్ సంఘాల్లోనే ఇది జరుగుతున్నది, కట్టించమని ఇస్తే 3 లక్షలతో చర్చి కట్టనట్టు కట్టారు. అన్నీ అట్లాగే ఉన్నాయి, కానీ అయిపోయింది చర్చ్ కన్స్ట్రక్షన్ అని డెడికేషన్ చేశారు. 5 లక్షలేమో కమిటీ వాళ్ళ పాకెట్లోకి వేసుకున్నారు. అక్క ఆ పాస్టర్ గారు పొద్దుగూకులు నాకు కాల్ చేస్తున్నారు, అయ్యా సరిగా పూర్తవలేదు, ఏమైనా చేస్తారా అని చెప్పేసి. ఇంకొక తమ్ముడు చెప్తున్నాడు, అక్క మన స్కూల్కి మరి స్టూడెంట్స్ని స్పాన్సర్ చేయమంటే నేను ఇన్ని వేలు ఇచ్చాను, వెంటనే కమిటీ వాళ్ళు కాల్ చేసి ఏమంటే మీరు వచ్చే వారం బోధించండి అని అడుగుతున్నట్టు. నేను ఎట్లా బోధిస్తానంటే, నేను బోధించే ఆయన కాదు, బోధకులు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఇది చేయండి అని చెప్పేసి. ఏమిటి విషయాలన్నీ? దుఃఖకరమైన విషయాలు కదా, బాధకరమైన విషయాలు కదా. బిడ్డలకి యథార్థత నేర్పించాలి, బిడ్డలకి కష్టపడటం నేర్పించాలి, బిడ్డలకి పౌరుషం నేర్పించాలి, బిడ్డలకి ఇంటిగ్రిటీ నేర్పించాలి, బిడ్డలకి పట్టుదల నేర్పించాలి. నేను ఎలియాజర్ ఇంత మచ్చలేని నాయకుడుగా ఉండటానికి భార్య ఏం చేసి ఉంటుందబ్బా అని ఆలోచించాను. భార్య పేరు ప్రత్యేకంగా ఉంది. ఎవరు ఆమె అంటే పుతియేలు కుమార్తె అని ఉంది. పుతియేలు ఎవరా అని చాలా రీసెర్చ్ చేశాను. పుతియేలు ఎవరంటే రఘుయేలు యొక్క బ్రదరు. రఘుయేలు ఎవరంటే సిప్పోరా యొక్క తండ్రి. మోషే అహరోనులు కలుసుకున్న తర్వాత అక్కడికి ఇక్కడికి రాకపోకలు వస్తున్నాయి కాబట్టి ఈ పుతియేలు కుమార్తెను మరి అహరోను తన కుమారుడైనటువంటి ఎలియాజరుకు చేసుకున్నాడు. పుతియేలు కుమార్తె అని ఉంది, కానీ నేనంటాను ఆమెకు పేరు నేను పెట్టాను. ఆ పేరు ఏంటంటే యజరు అని పెట్టాను. యజరు అంటే ఏంటంటే సాటి అయిన సహాయం. యేసుక్రీస్తు ఆదికాండంలో ఏముందంటే ఆదాముకు సాటి అయిన సహాయం చెయ్యాలి అని దేవుడు హవ్వను నియమించినట్లుంటుంది. అక్కడ సాటి అయినటువంటి సహాయం అనే దానిలో హీబ్రూలో వాడబడిన మాట ఏంటంటే యజర్ కెనెగ్దో అంటే సాటి అయిన, యజర్ అంటే సహాయము. ఈయన పేరు ఎలియజరు. ఎలియజర్ అంటే దేవుడే నా సహాయం అని. అందుకోసమనే దేవుడే నా సహాయంగా ఆయన జీవించాడు. అందుకనే ఈ మెసేజ్కి నేను టైటిల్ ఏమని పెట్టానో చెప్పనా, చివరి అనౌన్స్ చేస్తున్నాను. ఆయన పేరు దేవ సహాయం, ఆయన భార్య సాటి అయిన సహాయం. చెప్తారా? ఆయన పేరు దేవ సహాయం, ఆయన భార్య అదే మన లీడర్షిప్ ఈ లాస్ట్ మెసేజ్ యొక్క సారాంశం. ఆయన ఎలియజరు.
అందుకే ఆయన పేరు దేవ సహాయం. ఆయన భార్య ఎజరు, ఆమె కరెక్ట్గా సాటి అయిన సహాయం. భర్త నమ్మకంగా జీవించాలంటే భార్య చేసే సహకారం చాలా ఉంటుంది. చాలామంది హై పొజిషన్లో ఉన్నటువంటి భర్తల్ని భార్యలు ఇన్స్టిగేట్ చేసి వాళ్ళు అలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటున్నారు, మీరేం చేయటం లేదు, మీరేం సంపాదించట్లేదు. చాలామంది భర్తలు ఆధ్యాత్మికంగా కానీ పొజిషన్గా కానీ తక్కువ స్థితిలోనికి వెళ్ళడానికి భార్యలు కారణమవుతారు పతనానికి. మరొక విధంగా చెప్పాలంటే లీడర్షిప్ పొజిషన్స్లో ఉంటే భర్తలు ఏం ఫీల్ అవ్వరు, భార్యలు వాళ్ళకంటే గొప్ప లీడర్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు. భార్య గనక సరైనటువంటి స్థితిలో ఆధ్యాత్మికంగా కానీ మరి సోషల్గా కానీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే విషయంలో కానీ సరిగా లేకపోతే ఆ కుటుంబం నిలవదు, ఆ కుటుంబం సరిగా చేయలేదు. అహరోను భార్య పేరు ఎలీషబ. ఎప్పుడన్నా విన్నారా? ఆమె గురించి చదవండి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి. నేనంటాను బైబిల్లో మొట్టమొదటి పాస్టరమ్మ ఆమె ఎలీషబ. ఆమె ఆ పాస్టరమ్మ తర్వాత పాస్టరమ్మని చక్కగా తయారు చేసింది. ఆమె ఎవరంటే ఆమె కోడలే. ఎవరంటే పుతియేలు కుమార్తె. ఆమె రెండో పాస్టరమ్మ. ఎలీషబా పేరు ఇక్కడ వినబడదు, పుతియేలు కుమార్తె పేరు వినబడదు, కానీ అహరోను యొక్క అద్భుతమైనటువంటి నాయకత్వం, ఎలియాజరు యొక్క అద్భుతమైనటువంటి నాయకత్వం కనిపిస్తూ ఉంటుంది. ఎలియాజరు పేరు కూడా జాగ్రత్తగా వెతికితే తప్ప కనబడదు. నాయకత్వం అంటే పేరు కాదు, నాయకత్వం అంటే ప్రతిష్ట కాదు, నాయకత్వం అంటే మన పేరు అందరి నోటి మీద నానటం కాదు, అందరూ మన గురించి చెప్పుకోవటం అంతకంటే కానే కాదు. ఎలియాజరు 5 పుస్తకాల్లో ఆయన పేరుంది. నిర్గమకాండంలో ఉంది, లేవి కాండంలో ఉంది, సంఖ్యాకాండంలో ఉంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంది, యెహోషువ గ్రంథంలో ఉంది. బానిసత్వంలో జన్మించి అరణ్యంలో జీవించి యెహోవా యుద్ధాలు జరిగించినటువంటి సమయంలో ఉండి కానాను దేశంలోనికి వచ్చి కానాను దేశంలో స్వాస్థ్యాన్ని అందరికీ పంచిపెట్టి మచ్చలేని నాయకుడుగా, తండ్రిగా, కుమారుడుగా, పినతండ్రికి కొడుకుగా, సహోదరుడుగా, కంటెంపరీ అయినటువంటి యెహోషువతో చక్కగా కలిసి పనిచేసే నాయకునిగా అద్భుతమైనటువంటి పరిచర్యను జరిగించి చిట్ట చివరికి ఆయన ఏమయ్యాడంటే చనిపోయాడు. ఫీనెహాసు గిరిలో పాతిపెట్టబడ్డాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు ఫీనెహాసు కంటిన్యూ చేశాడు. వాళ్ళల్లో నుంచి గొప్ప నాయకులు వచ్చారు. ఎవరొచ్చారో తెలుసా? ఎజ్రా గొప్ప బోధకుడు. మన పిల్లలకి మనం అందించగలిగినటువంటి ఆధ్యాత్మిక వారసత్వం ఏంటో తెలుసా? మీ విలువలు, మీ యథార్థత, మీ జీవితం. అమ్మలు మీ యొక్క పిల్లలకి ఆస్తి సమకూర్చాలనుకుంటే బట్టలు కాదు, బంగారం కాదు, మీ యొక్క స్థలాలు కాదు, ఇళ్ళు కాదు. ఏంటో చెప్పమంటారా? మీ కన్నీళ్ళు. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మీ పిల్లల మీద, నేను చెప్తున్నాను ఈ రోజున గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీ కన్నీళ్ళు. ఏ తల్లి అయితే కన్నీరు గారుస్తుందో, ఏ తండ్రి అయితే బిడ్డలకి విలువలు నేర్పిస్తారో ఆ బిడ్డలు నిజంగా వాళ్ళ తరానికి నాయకులు అవుతారు. నేనంటాను, మేము 9 మంది బిడ్డలం. మా అమ్మ నాన్న చాలా సింపుల్ పీపుల్. నాన్నగారు వ్యవసాయదారుడు, అమ్మ చాలా సింపుల్. ఇది కానీ గొప్ప దైవజనురాలు. ఒక్కొక్కరి కోసం సంవత్సరాలు తరబడి ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది. ఈ రోజున మా కుటుంబము 98 మంది ఉన్నాం మొత్తం. అంటే 6గురిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. చాలామంది సేవకులు ఉన్నారు, అన్ని ప్రొఫెషన్స్లో వాళ్ళు ఉన్నారు. కానీ యథార్థంగా ప్రభువుని సేవిస్తూ దేవుని యొక్క నమ్మకమైనటువంటి విధానాల్లో కొనసాగుతూ ఉన్నారు. మా తమ్ముడు ఒక హయ్యెస్ట్ గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నాడు. కొన్ని కోట్ల రూపాయలు సూట్ కేసుల్లో పెట్టుకొని చంబల్ వ్యాలీలో పెద్దలు వచ్చారు వీడిని కలవటం కోసమని. ఆ డబ్బులు అక్కడ బయట పడేసి రండి అని చెప్పేసి వాళ్ళని లోపల కూర్చోబెట్టి, ఎందుకు తీసుకోకూడదు లంచం, దానివల్ల దేశానికి వచ్చే నష్టం ఏంటో చెప్పేసి, మీ పేపర్లు ఇవ్వండి, కరెక్ట్గా వచ్చేదైతే నేను 2వ రోజుకి మీకు ఇవి పంపిస్తానని చెప్పేసి పంపించి వాళ్ళతో సువార్త చెప్పి, మా తండ్రి యథార్థంగా జీవించడం మాకు నేర్పించాడు, మేము నమ్ముతున్నటువంటి బైబిలు దాన్నే బోధిస్తుంది, కాబట్టి ఇలాంటివి ఇంకెప్పుడు చేయొద్దని చెప్పేసి కాళ్ళకు నమస్కారం పెట్టి అవతలకి వెళ్ళాడు. యునో వాట్? ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యోధా సంప్రదాయంలో ఏ తండ్రి అయినా కొడుకుకి పని నేర్పించకపోతే ఆ కొడుకుని దొంగగా తయారు చేస్తున్నావు నువ్వని చెప్పేసి అనేవాళ్ళట. తండ్రి కుమారునికి బలం నేర్పించాలి, స్ట్రెంగ్త్ నేర్పించాలి, టఫ్నెస్ నేర్పించాలి, యథార్థత నేర్పించాలి, విలువలు నేర్పించాలి, నాయకత్వ పటిమ నేర్పించాలి, ఎలా నాయకుడుగా కొనసాగాలో నేర్పించాలి. తల్లి బిడ్డలకి, కొడుకుకి మరి ముఖ్యంగా సున్నితత్వం నేర్పించాలి, ప్రేమ నేర్పించాలి, జెంటిల్గా ఎలా ఉండాలో నేర్పించాలి,
కుమార్తెలకైతే మరి బిబ్లికల్ ఉమెన్హుడ్ నేర్పించాలి, సబ్మిషన్, యథార్థత, భర్తకు లోబట్టం, బిడ్డల్ని ప్రేమగా చూడటం, కుటుంబాన్ని కట్టుకోవటం, ఇవన్నీ నేర్పించాలి. ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో ఇవి కలువైపోతున్నాయి. అందుకనే నేను అన్నాను, ఎలియాజరు ఆయన పేరు దేవ సహాయం, ఆయన భార్య సాటి అయిన సహాయం. అమ్రాము యోకెబెదుల తరం అయిపోయింది. వాళ్ళు చక్కగా ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెంచారు, ఇశ్రాయేలు సమాజానికి అందించారు, నిర్గమనంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత అహరోను వచ్చాడు సీని మీదకి, ఎలీషబా ఉంది పక్కన, ఆమె కూడా చాలా చక్కగా ఎలియాజరు ఈతామారు అంటే నలుగురు ఉన్నారు, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, నలుగురు కొడుకులను కంది. ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఆ ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు చాలా అద్భుతమైనటువంటి నాయకుడిగా వచ్చాడు. అహరోను చనిపోయాడు, ఆ తర్వాత ఎలీషబా కూడా చనిపోయింది. ఆ తర్వాత ఎవరు వచ్చారు స్టేజ్ మీదకి? ఎలియాజరు వచ్చాడు, పుతియేలు కుమార్తె ఎజరు వచ్చింది. వాళ్ళు కూడా అద్భుతంగా పరిచర్య జరిగించారు. ఆ తర్వాత ఫీనెహాసు వచ్చాడు, ఫీనెహాసు కుటుంబం. ఇక్కడ ఉన్నటువంటి మనలో ఒక 30-40 సంవత్సరాల తర్వాత చాలామంది మనం ఉండం. ఎవరుంటారు? మన పిల్లలు ఉంటారు. కొంతకాలం తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎవరుంటారంటే వాళ్ళ పిల్లలు ఉంటారు. కాబట్టి మన దృష్టి ఎలా ఉండాలంటే రానున్న తరాల మీద ఉండాలి. వీ షుడ్ హ్యావ్ జనరేషనల్ థింకింగ్, వీ షుడ్ హ్యావ్ జనరేషనల్ ప్లానింగ్. మీ వంశాలు దీవించబడాలంటే యథార్థత అవసరం. మీ వంశాలు దీవించబడాలంటే తల్లులు ప్రార్థన అవసరం, కన్నీళ్ళు అవసరం. మీ యొక్క పిల్లలకి తరతరాలకు తరగని ఆస్తి మీరు సంపాదించేది ఏమిటంటే మీ ప్రార్థన, కన్నీళ్ళు. ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా వేస్ట్. మీ పిల్లలకి మీరిచ్చే ఆస్తి మీ నాయకత్వం, మీ యథార్థత, మీ విలువలు, మీ కన్విక్షన్స్. ఈరోజు కూడా పొద్దున్నే లేచిన వెంటనే నాన్న గుర్తొస్తాడు. నాన్న కష్టం, నాన్న యథార్థత, నాన్న సింప్లిసిటీ, అమ్మ ప్రార్థన, అమ్మ కన్నీళ్ళు పిల్లల్ని ముందుకు తీసుకెళ్తారు. పిల్ల తరాన ఇది కొనసాగుతుంది. నాయకులు కరెక్ట్గా ముగించట్లేదు. నాయకులు కరెక్ట్గా ముగించాలంటే భార్యాభర్తలుగా ఒకరినొకరు తప్పనిసరిగా హెచ్చరించుకోవాల్సిందే. నేను పైకి సాఫ్ట్గా ఉంటాను, సుధాకర్ గారితో చాలా టఫ్గా ఉంటాను. ఎందుకు అంటే అది మా కమిట్మెంట్. అందరితో జెంటిల్గా ఉంటారు, కానీ సుధాకర్ గారు కొన్ని టఫ్ ప్రశ్నలు అడుగుతారు నన్ను. ఏదన్నా నేను చెప్పాను అనుకోండి, ఇలా ఎందుకు అనుకుంటున్నావు, ఇలా అయ్యి ఉండదు, ఇలా అయ్యి ఉంటుందేమో ఆలోచించంటారు. ఆ విధంగా ఒకరితో ఒకరు టఫ్గా ఉంటూ, ఒకరినొకరం హెచ్చరించుకుంటూ, ఒకరినొకరం సరిచేసుకుంటూ, ఒకరినొకరం బలపరుచుకుంటూ ఉండటం వలన యథార్థంగా ముందుకు సాగగలుగుతున్నాం. మా బాబుకు కూడా అదే నేర్పించాం. యథార్థత తప్ప ఇంకొకటి జీవితంలో ఉండటానికి వీలు. తప్పు చేసినా పర్వాలేదు, నువ్వు అయితే అమ్మకి నాన్నకి చెప్పాలి. మొట్టమొదట మేమే తెలుసుకోవాలి. విలువలు అనేవి ఒక తరం నుంచి ఒక తరానికి వెళ్ళాలి. ఆ నాయకులంతా చనిపోయారు, కానీ గాడ్ బరీస్ ద లీడర్, బట్ మినిస్ట్రీ అనేది కొనసాగుతుంది. మినిస్టర్ చనిపోతాడు, మినిస్ట్రీ అనేది కొనసాగుతుంది. మోషే చనిపోయాడు, మిరియాము చనిపోయింది, సిప్పోరా చనిపోయింది, ఎలీషబా చనిపోయింది, అమ్రాము చనిపోయాడు, యోకెబెదు చనిపోయింది. పరిచర్య కొనసాగుతూనే ఉంది, యాజకత్వ పరిచర్య కూడా కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్ వార్షికోత్సవ సందర్భంగా రానున్న 25 సంవత్సరాలు, ఒకవేళ దేవుని రాకడ ఆలస్యం అయితే ఇంకొక 50 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, ఎలాంటి తరం రాబోతూ ఉంది, ఎలాంటి నాయకులు రాబోతూ ఉన్నారు, ఎలాంటి వారిని మనం లీడర్షిప్లోనికి తీసుకొని రావాలి, ఏ విధంగా ఈ పరిచర్యను వృద్ధిలోనికి తీసుకొని రావాలి, ఏ విధంగా ఈ ప్రాంతాలకి ఇది ఒక అద్భుతమైనటువంటి వెలుగు స్తంభంగా ఉండాలి, ఆలోచించవలసిన బాధ్యత మీదే. ఈ వార్షికోత్సవ సమయము చక్కగా ఆలోచించడానికి మంచి సమయము. ఒక గొప్ప దైవజనుడు ఏమంటాడంటే, వార్షికోత్సవాలు ఏంటి అంటే దేవుని యొక్క గ్రామర్లో పంక్చుయేషన్ మార్కులు అంట. పంక్చువేషన్ మార్క్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక స్టోరీ చదువుతున్నాం అనుకోండి, కామా వస్తుంది, ఫుల్ స్టాప్ వస్తుంది, పారాగ్రాఫ్ వస్తుంది, చాప్టర్ వస్తుంది. ఇప్పుడు 43 అండి, 43 63 అధ్యాయాలు అయిపోయింది. ఈ 63 అధ్యాయాల్లో మీ ముందున్నటువంటి వాళ్ళంతా రాశారు స్టోరీ. ఎలా రాశారో ప్రతి ఒక్కళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు తర్వాత పేజ్ తిప్పేస్తున్నారు, 64 అధ్యాయం మొదలవుతుంది. ఈ 64 అధ్యాయంలో మీరంతా ఉన్నారు. మీరంతా ఈ స్టోరీని రాయబోతూ ఉన్నారు. ఏమి రాయాలనుకుంటున్నారు, ఎలా రాయాలనుకుంటున్నారు,
ఈ పుస్తకాన్ని దేవుని సన్నిధిలో ప్రదర్శించినప్పుడు, దేవుని సింహాసనం ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు, దేవదూతల ముందు అందరి ముందు దేవుడు చదివి వినిపిస్తూ ఉంటే మన గురించి ఏమి రాయబడుతుంది ఒకసారి ఆలోచిద్దాం. సేవకులు వస్తారు వెళ్తారు, జనరేషన్స్ వస్తాయి వెళ్తాయి, కానీ మిగిలేది ఏమిటంటే జనరేషనల్గా మనం సమకూర్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వం. మిషనరీస్ వచ్చారు, చాలా పెద్ద విజన్తో 2.5 ఎకరాల స్థలాన్ని కొన్నారు, ఇక్కడ చిన్న ఇది వేశారు. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం, కమిటీ తర్వాత మరొక కమిటీ, పాస్టర్ గారు తర్వాత మరొక పాస్టర్ గారు వస్తానే ఉన్నారు, పరిచర్యను జరిగిస్తానే ఉన్నారు. ఇదంతా కూడా ఎక్కడ రికార్డ్ అయ్యింది? పరలోకంలో రికార్డ్ అయింది. ఎన్నో వందల మంది సేవ చేస్తుంటారు, ఎన్నో వేల మంది ఈ ఇన్ని సంవత్సరాల్లో కమిటీస్లో కానీ రకరకాలుగా పరిచర్య చేస్తుంటారు. అనదర్ చాప్టర్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ టుమారో. గత సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలు ముందున్నటువంటి సంవత్సరాల్లో పరిచర్య గతిని ముందుకు తీసుకొని వెళ్ళటానికి దేవుడు సహాయం చేయాలి. అందుకోసమనే లీడర్స్గా, ఈ సంఘంలో నాయకులుగా, నాయకత్వ బాధ్యతలో ఉన్నవారే కాకుండా సంఘంలో ఉన్న ప్రతి వారి మీద కూడా ఈ బాధ్యత ఉంది. ప్రభువా, రానున్నటువంటి సంవత్సరాల్లో ఈ సంఘాన్ని నీ చిత్తానుసారమైన సంఘంగా మలుచు. మా కుటుంబాల్లో నుంచి నాణ్యత కలిగినటువంటి నాయకుల్ని తయారు చేయి. మా బిడ్డల్ని నాణ్యతతో, విలువలతో పెంచడానికి సహాయం చేయి. ఈ యొక్క నాయకత్వంలోనికి నాణ్యత కలిగినటువంటి నాయకులు వచ్చి నీ పరిచర్యను యథార్థంగా కొనసాగించి నీ నామానికి మహిమకరంగా జీవించి నీ సన్నిధిలో ఎలియాజరు వంటి నమ్మకమైనటువంటి వారిని తయారు చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. చివరగా ఒక్క మాట, ఆయన పేరు దేవసహాయం, ఆయన భార్య దేవసహాయాలుగా, సాటి అయిన సహాయాలుగా మనందరం ఉండగలుగులాగున దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందామా? ప్రార్థించుకుందాం. ప్రభువా, మా దేవా, 63 వత్సరాలు ముగించుకొని 64వ సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నటువంటి కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్లో సంఘ నాయకులతో, నాయకురాళ్ళైనటువంటి నాయన మా ప్రభ విమెన్ లీడర్స్తో, కుటుంబాలతో, బాధ్యత కలిగినటువంటి నాయన మా ప్రభ వ్యక్తులతో, పాస్టల్ టీంతో ఈ రీతిగా కలిసి ఈ నాయకత్వ సదస్సు యొక్క చివరి సెషన్లోనికి మీరు తీసుకొని వచ్చినందుకు మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. 63 సంవత్సరాల చరిత్రను బట్టి నీకు వందనాలు. ఈ 63 సంవత్సరాల్లో మీరు తాకిన వ్యక్తుల జీవితాలను బట్టి వందనాలు. మీరు లేపుకున్న నాయకులను బట్టి వందనాలు. వారు చేసిన పరిచర్యను బట్టి వందనాలు. కుటుంబాలను బట్టి వందనాలు. బిడ్డలను బట్టి వందనాలు. నాయకులను బట్టి వందనాలు. సంఘ సభ్యులను బట్టి వందనాలు. పాస్టర్స్ని బట్టి వందనాలు. వారిని ఆధ్యాత్మికంగా పురికొల్పిన వారిని బట్టి మీకు ఎన్నో వందనాలు. ఈ యొక్క 64th నాయన యానివర్సరీ సందర్భంగా నాయన ఈ నాయకత్వ సదస్సును ప్రత్యేకంగా కలిగి ఉండి దైవ వాక్యానుసారమైనటువంటి నాయకులు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు, ఎలా పరిచర్య జరిగిస్తారు, ఎలా చక్కని మాదిరిని మిగులుస్తారు, ఏ విధంగా చక్కని ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వాన్ని కలిగి ఉంటారు అనేది ఎలియాజరు జీవితం ద్వారా మా ప్రభా మీరు చూపించినందుకు వందనాలు. అమ్రాము, యోకెబెదుల నుంచి వచ్చిన ఎలీషబా, అహరోనుల నుంచి వచ్చినటువంటి ఎలియాజరు, పుతియేలు కుమార్తె నాయన ఫీనెహాసును చక్కని నాయకునిగా, భావి తరానికి నాయన నాయకునిగా అందించి వెళ్ళారు. మా కుటుంబాల్లో నుంచి కూడా తరం వెంబడి తరం గతించిపోతూ ఉండగా మంచి నాణ్యత కలిగినటువంటి నాయకులు తయారవటానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మా ప్రభా, మరి భర్తలు చక్కని నాయకత్వ పటిమ కలిగి నాయన దేవుని హృదయానుసారమైనటువంటి తండ్రులుగా, దేవుని హృదయానుసారమైన భర్తలుగా, దేవుని హృదయానుసారమైనటువంటి నాయకులుగా, నాయన గ్రాండ్ ఫాదర్స్గా మీరు చేయమని వేడుకుంటున్నాను. భార్యలను దేవుని హృదయానుసారమైన భార్యలుగా, స్త్రీలుగా, తల్లులుగా, అమ్మమ్మలుగా, నాయనమ్మలుగా నాయన వారి యొక్క తరాల కోసం ప్రార్థించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మా భావి తరాలకు మా కన్నీటిని, మా భావి తరాలకు మా ప్రార్థనను, మా భావి తరాలకు మా జీవిత మాదిరిని, మా భావి తరాలకు మా యొక్క విలువలను నాయన మేము తరగని ఆస్తిగా మా ప్రభ విడిచిపెట్టి మా ప్రభా మేము నీ వాక్య పరిచర్య కొనసాగటానికి, మా ఆధ్యాత్మిక వారసత్వాన్ని మా తరాలకు అందించడానికి సహాయం చేయమని, సంఘాన్ని దీవించమని, నాయకత్వాన్ని దీవించమని, సంఘ సభ్యులను దీవించమని, మరి పాస్టల్ టీమును మీరు దీవించమని మా ప్రభా ఈ 64th ఇయర్లో ఒక నిజమైనటువంటి ఆధ్యాత్మిక విప్లవం, ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి మా ప్రభ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం, దహింపు, మా ప్రభ సువార్త పరిచర్య, శిష్యత్వం
నాయన సంఘానికి సాధనాలుగా మీరు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.